చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద బూటు విసరబోయినటువంటి న్యాయవాదిని బార్ కౌన్సిల్ చర్య తీసుకోవడం, ఆయన ఎక్కడ వాదనలు వినిపించడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఎఫ్ఐఆర్ అయితే కట్టద్దు, అతన్ని ఏమి అరెస్ట్ చేయొద్దంటూ చీఫ్ జస్టిస్ చెప్పేటప్పటికి పోలీసులు 3 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచుకుని పంపించేశారు. ఆయన ఏమన్నా పశ్చాత్తాపడ్డారా అంటే ఏ పశ్చాత్తాపం లేదని తేల్చి చెప్పారు. న్యాయమూర్తిగా ఉండి అట్లాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ మీద ఇట్లాంటి దాడి జరిగిందంటూ దళిత సంఘాలు అట్లాగే కొన్ని చోట్ల న్యాయవాదుల సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి వేళ నేను దళితుడినే అన్నటువంటి పాయింట్ ఆయన చెప్పుకొచ్చారు. నేను హిందూ దళితుడిని, ఆయన దళితుడి నుంచి బౌద్ధం కిందకి మారిన తర్వాత ఆయన దళితుడు బౌద్ధం తీసుకున్నాక ఎట్లా కులం వర్తిస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడికి ప్రయత్నించడం మీద తనకు ఎట్లాంటి బాధ భయం లేవని న్యాయవాది రాకేష్ కిషోర్ చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్లోని జవారీలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించే పిటిషన్ మీద చేసిన వ్యాఖ్యలే తనను అమితంగా బాధించాయని తెలిపారు. బూటు విసిరేయబోయిన ఘటన మీద రాకేష్ కిషోర్ మంగళవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సెప్టెంబర్ 16న సీజే ధర్మాసనం ముందుకు వచ్చింది. దీని మీద సీజే వెళ్ళి ఏదో ఒకటి చేయాలని మీ దేవుడిని అడగండి అని వ్యంగ్యంగా అన్నారు. ఇతర మతాలకు సంబంధించిన కేసులు మాత్రం సుప్రీంకోర్టు సానుకూలంగా వ్యవహరిస్తోంది. న్యాయం చేయకపోయినా పర్వాలేదు, ఎగతాళి మాత్రం చేయకూడదు. పిటిషన్ని తిరస్కరించడం అన్యాయం. నేను హింసకు వ్యతిరేకిని, కానీ ఒక సాధారణ పౌరుడు, ఏ సంస్థను సంబంధం లేని వ్యక్తి ఇలా ఎందుకు చేశాడో ఆలోచించాలి. నేనే మత్తులోనూ లేను. సీజే చర్యకి ఇది నా ప్రతిస్పందన మాత్రమే. నేను భయపడడం లేదు, నాకు పశ్చాత్తాపం లేదు, క్షమాపణ చెప్పను, నేనేమీ చేయలేదు, అంతా దేవుడే చేయించాడు, నేను జైలుకి వెళ్ళాలని లేదా నన్ను ఉరి తీయాలని అనుకుంటే అది భగవంతుడి చిత్తమే అంటూ రాకేష్ కిషోర్ చెప్పుకొచ్చారు.